అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి చలపతి చౌదరి అనే ఒక వ్యక్తి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడో ఇక్కడ చదివి వినిపిస్తుంది చూడండి. పవన్ కళ్యాణ్ గారికి సూటి ప్రశ్న, నువ్వు హిందువు అని చెప్తా ఉంటావు కదా, తిరుమలలో ఎప్పుడైనా తలనీలాలు ఇచ్చావా పవన్ కళ్యాణ్ గిట్ల అని చెప్పి ఈ వ్యక్తి పోస్ట్ పెట్టడం జరిగింది. నా సైడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడగాలి గిట్లని చెప్పనుకుంటా ఉన్నా. ఇప్పుడు చలపతి చౌదరి అడుగుతా ఉన్నాడు కదా, నేను ఇక్కడ కొన్ని ఫోటోలు చూపిస్తాను, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాను. జగన్మోహన్ రెడ్డి గారు అసలు హిందువు కాదు, ఏమీ కాదు. కాకపోతే హిందూ దేవుళ్ళ దగ్గరికి వచ్చి నేను కూడా హిందువునని చెప్పి హిందూ ప్రజలకి చూపించుకొని వస్తాడు. కానీ అక్కడ మొత్తం చేసే పనులు మొత్తం అలాగుంటాయి. మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇది సంక్రాంతికి వెంకటేశ్వర స్వామి సెట్ వేసిండి జగన్మోహన్ రెడ్డి. అదంతా మొత్తం ఆగమల్లే, అది పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి ఎట్లా కూర్చున్నారు. అంటే అయ్యగారులు పంతులలో అందరూ కింద కూర్చుంటే మన జగన్మోహన్ రెడ్డికి కింద కూర్చొని కూడా చేత కాదు. అదంతా పక్కన పెట్టండి, మళ్ళీ దీనికి వేరే విషయంలో తీసుకెళ్ళకండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా కూర్చోలేని వ్యక్తి పూజ చేస్తా ఉన్నాడు గిట్లని చెప్పి. ఇలాంటి పూజ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలా. దేవుళ్ళతో సమానంగా కూసే ఒక భక్తుడిని నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలా. సరే, ఈ భక్తుడు ఎలాంటోడో పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, ఇది మన లాస్ట్ టైమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వెళ్ళిపోయాక వినాయకుడు పూజ చేస్తా ఉన్నాడు. అంటే నెక్స్ట్ టైం నేను పదవిలోకి రావాలి, అధికారంలో రావాలి గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేయని పూజలు ఇప్పుడు చేస్తా ఉన్నాడు. ఇక్కడ నేను ఎన్ని ఫోటోలు ఎందుకు చూపిస్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ గిట్లని చెప్పి అంటా ఉంటాడు కదా, ఏ రోజైనా యేసు ప్రభు సెలవు పట్టుకొని ఎత్తుకుంటా పోయిందా? ఇదే నా సూటి క్వశ్చన్. అంటే మీరందరూ పవన్ కళ్యాణ్ గారు హిందువు గిట్లని చెప్పి అంటా ఉన్నాడు కదా, తిరుపతిలో తలనీలాలు ఇస్తేనే హిందువా గిట్లని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియనే కదా, ఏ రోజైనా యేసు ప్రభు సెలవు పెట్టుకొని ఏ రోజైనా పోయినా? అరే, ఇక్కడ రాజకీయాల్లోకి దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? ఎవరు హిందూ అయితే ఏంది, ఎవరు క్రిస్టియన్ అయితే ఏంది? ఇలా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇట్లాంటి పోస్టులు పెట్టడం బంద్ చేయండి. ఇంకా కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ కొంతమంది కులాల మధ్య కొట్లాడబెట్టడానికి కొంతమంది ఎదువులు బయటకు వస్తా ఉన్నారు. రీసెంట్ గా పిఠాపురంలో చిన్నారులు 2 పోరగాళ్ళు కొట్టుకుంటే దానికి కులాల మధ్య కొట్లాట పెట్టిరు, కులాలని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న పాలన గిట్లని చెప్పి కొంతమంది ఎదవులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి తెలియని ముచ్చటంటే చిన్న పిల్లలు ఏది పడుతుంది మాట్లాడి కొట్లాడుకుంటారు. దీనికి కూడా రాజకీయ పరంగా వీళ్ళు వాడుకుంటా ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇక్కడ అర్థమవుతుంది. ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి ఏంటంటే ఏ పోస్టులు అయినా వీళ్ళే పడతారు, కులాల మధ్య కొట్లాటలు వీళ్ళే పెడతారు. దాని తర్వాత అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి నెట్టేస్తారు. ఇక్కడ చిన్న పోరగాళ్ళు 2 కొట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? వాళ్ళిద్దరు కులాల మధ్య, నువ్వు తక్కువ కులానికి చెందినోడివి, నేను ఎక్కువ కులానికి చెందినోడివి, నీకు నాకు ఏంట్రా డిఫరెంట్ గిట్ల అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటే పవన్ కళ్యాణ్ చేసింది ఇక్కడ. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు కూడా కులాలతో మాట్లాడుకుంటా ఉన్నారు, కులాల మధ్య కొట్లాడుకుంటా ఉన్నారు గిట్ల అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అంటే గుడ్డి కళ్ళజోడు వేసుకొని ఏదో ఆయనకే అన్ని తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. చిన్న పోరగాళ్ళ దగ్గర కులాల మధ్య పేరు అసలు నువ్వు మాట్లాడటమే తప్పు. అరే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, కొట్లాట స్టార్ట్ చేసేది వీళ్ళే, అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నెట్టేసేది కూడా వీళ్ళే. అండ్ ఇంకొకటి, స్టార్టింగ్ లో నేను చెప్పా కదా, పవన్ కళ్యాణ్ గారు హిందువు అయితే తిరుమలలో ఎందుకు తలనాలు ఇవ్వలేదు గిట్లని చెప్పి అంటా ఉన్నాడు ఒక వ్యక్తి. అదే విధంగా నేను అంటా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ గిట్లని చెప్పి అంటా ఉన్నాడు కదా, ఏ రోజు కూడా యేసు ప్రభు సిలువ ఎత్తుకొని ఏ రోజు కనిపించలేదే. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.